అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, వీళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మనకి ఈ దినమును ఒక బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లే యెషయా గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథంలో నుంచి 29వ అధ్యాయము 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యము జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మంచి వాగ్దానం ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వారి జనుల ఎడల చూడండి, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా అది జరిగిస్తానంటున్నాడు దేవుడు. బహు ఆశ్చర్యంగా జరిగిస్తానంట. ఆయన చేసే కార్యం ఎలాగుంటుంది? బహు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అందుకని మన దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, శాలెమురాజు, బలవంతుడగు తండ్రి, అనేక పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన ఆశ్చర్యకార్యం జరిగించేవాడు, సూచిక్రియలు చేయవాడు, మహత్కార్యం చేయగలిగిన మహాదేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి సమస్య కూడా ఆయన సన్నిధిలో తెలియచేయి. నువ్వు ప్రతి సమస్యను కూడా ఇది జరగదు అనడానికి వెళ్ళలేదు. మన దేవుడు ఆశ్చర్యక్రియ చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేక ఆశ్చర్యక్రియ ఈరోజు చేయబోతున్నాడు. బహు ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు అది. హల్లెలూయా. ఏ రీతిగా? బహు ఆశ్చర్యంగా జరిగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కార్యములు ఎలాగుంటాయంట? ఆశ్చర్యముగా ఉంటాయి. ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఆశ్చర్య కార్యములే. లేని దాన్ని ఉన్నట్టుగా ఆయన సృష్టించగలిగిన గొప్ప దేవుడు. నీ కుటుంబంలో ఏదైతే లేదనుకుంటున్నావో అది సృష్టించగలిగిన గొప్ప దేవుడు. ఆ కుటుంబానికి అది వచ్చేటట్లు చేయగలిగిన మహాదేవుడు. అది ఆశ్చర్య కార్యం అంటే. అలాగ చేస్తాడు దేవుడు. నేను ఊహించలేని ప్రకారం ఇల్లు తీసుకుంటానని దేవుడు ఆశ్చర్యక్రియ జరిగించాడు నా జీవితంలో అనే సాక్ష్యం చెప్పబోతావు. ఇది జరుగుతుందని, నా చదువు చిన్నదే కానీ ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుందని నేను ఎదురు చూడలేదు ప్రభుత్వం అని ఈరోజు నువ్వు సాక్ష్యం పలకబోతున్నావు. అలాంటి ఆశ్చర్యక్రియ జరిగించగలిగిన మహాదేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే బహు ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు నీ జీవితంలో. ఎన్నడూ జరిగినటువంటి కార్యం ఈరోజు నీ జీవితంలో జరిగిందంటే నిజంగా నువ్వు నమ్ముతావు కదా. జరగకపోయినా నువ్వు నమ్మాలి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. కొంచెం లేట్ అయిందన్నా బాధపడకు. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా అద్భుతం చేస్తాడు ఆయన. ఆశ్చర్యకరి జరిగించగలిగిన గొప్ప దేవుడు. ఈరోజు కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి, గొడవలు ఎక్కువైపోయిన బాధపడుతున్నావా? వ్యాపారం కాలేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? గర్భఫలం లేదని బాధపడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేసి దేవుడు ఆయన ఒక్కడి నిత్యమైన దేవుడని నిరూపించుకోబోతున్నాడు ఆయన. నమ్ము, ఆమేనను విశ్వాసం ఉంచు. ఈరోజు ప్రార్థన చేయి దేవునికి. ప్రభా, ఈరోజు చెప్పబడిన వాగ్దానం నా జీవితం నెరవేర్చు ప్రభా అని అడిగితే, మారు మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నువ్వు ఆయన తట్టు తిరిగి వెతికితే ఆయన నీ తట్టు తిరిగి ప్రత్యక్షమవుతాడంట దేవుడు మనకి. హల్లెలూయా. మోషేకు ప్రత్యక్షమైనట్లు, గిద్యోనుకు ప్రత్యక్షమైనట్లు, అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లు ఈరోజు నీకు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన తట్టు తిరిగి నువ్వు ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యక్రియం జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యం చేయగలిగిన, సూచిక్రియ చేయగలిగిన మహా గొప్ప దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 27వ వచనంలో చూద్దాం మనం ఒక మాట. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు ఆయనే. హల్లెలూయా.
సింహముల నోటి నుండి ఈ ధాన్యాలను రక్షించనని వ్రాయించెను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు సూచక్రియలు ఆశ్చర్యకార్యం చేయగలిగిన మహా గొప్ప దేవుడు ఆయన. నిన్ను విడిపించుటకు సమర్థుడైన, నిన్ను రక్షించుటకు సమర్థుడైన, నిన్ను విడిపించేవాడును రక్షించేవాడునైనా ఆ పరమదేవుడు ఈరోజు నీ జీవితంలో సూచక్రియ, ఒక ఆశ్చర్యక్రియ జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతావా? నమ్మినట్లయితే నువ్వు ఆమేనను. నీ అద్భుతం ఈరోజు చూడబోతున్నా, ఆశ్చర్యక్రియ జరిగించబోతున్నాడు జీవితంలో. ఎన్నడే కుదరని రోగం నీకు ఈరోజు స్వస్థత కలగబోతుంది. ఎన్నడూ ఊహించలేని కార్యము ఈరోజు నీ జీవితంలో, అది ఏమైనా ఉండొచ్చు, ఎలాంటి కార్యమైనా ఉండొచ్చు. అనేక సంవత్సరాల నుంచి వివాహ కార్యం బాధపడుతున్నావా? అనేక సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను బ్రదర్, ఎంత చదువు చదివి వ్యర్థమైపోతుంది అని బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఒక మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తే ఎలాగా అనుకుంటాను, నా దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకరం జరిగించిన నిజం. కానీ ఈరోజు నువ్వు సంతోషపడుతున్నావు. హల్లెలూయా. సంతోషపడతావు. నీ జీవితంలో కుటుంబంలో గొడవలా, భార్యాభర్త మధ్య గొడవలా, బాధపడకు. ఈరోజు నీకు దేవుడు ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు మన జీవితాలలో. ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన ఆశ్చర్యకార్యం చూడబోతున్నాం. ఈరోజు ఆయన ఒక్కడే రక్షించేవాడును, నిన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆయన రక్షించేవాడును విడిపించేవాడునై ఉన్నాడు. ఈరోజు ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో ఒక ఆశ్చర్యక్రియ, ఒక సూచక్రియ చేయబోతున్నాడు ఈరోజు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాధపడకు, దేని గురించి చింతపడకు. ఈరోజు నీ ప్రార్థన విన్నపములు ఆయన సన్నిధిలో తెలియజేయ మోకరించి ఒక ఆశ్చర్యకార్యం ఈరోజు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులు చూస్తుంటుండగా మరలా ఈ జనుల పట్ల నేను ఒక ఆశ్చర్యకార్యము చేయబోతున్నాను. జ్ఞానుల యొక్క జ్ఞానం వ్యర్థమైపోతుంది. వారి జ్ఞానుల జ్ఞానం ఈరోజు నిన్ను అడ్డగిస్తున్న వారి జ్ఞానులంతా ఎవరెవరైతే నేను అడ్డగిస్తున్నారో వారి యొక్క మరి వారి ప్రయత్నాన్ని కూడా వ్యర్థమైపోయి దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అనేక మంది నీ తట్లు కావాలని అబద్ధాలు చెప్పి, సారాలు చెప్పి నిన్ను గొడవలు పెట్టిస్తున్నారా? లేదా ఏమన్నా ప్రాబ్లం చేస్తున్నారా? వ్యాపారంలో, ఉద్యోగాల్లో నీకు సమస్యలు ఎక్కువైపోతున్నాయా? శత్రువులు ఉన్నారా? ఈరోజు వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోతుంది. బుద్ధిమంతుల బుద్ధి వాళ్ళని వ్యర్థపరిచి దేవుడు ఈరోజు నీ పట్ల ఒక గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలు ఖచ్చితంగా దీవిస్తాడు. ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నారు ఈరోజు మీ కుటుంబాల్లో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. నిజముగా నాయన ప్రభువా, నేను ఈ జనుల పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నానని వాగ్దానం చేసిన దేవుడివి. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ఈరోజు ఒక ఆశ్చర్యకార్యం జరగాలని నాయన, అన్ని జనులు చూసినట్లు నాయన ఒక ఆశ్చర్యకార్యం జరుగులాగన ఈ కార్యం జరిగించమని, ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి ప్రజలను విడిపించండి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి, స్వస్థపరచండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం తెచ్చండి తండ్రి. వ్యాపారం లేని వారికి వ్యాపారం తెచ్చండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చండి. గర్భం లేని వారికి ఏస్తున్న వారికి గర్భాలను ముట్టిన ఆయన మంచి కుమారుని అనుగ్రహించి సహాయం చేయమని, కుటుంబంలో సమస్యలను విడిపించండి, భార్య భర్తలను సమస్యలను విడిపించి వాళ్ళిద్దరి మధ్య ఐక్యత, ప్రేమ తెచ్చేయమని, కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.